మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ 2వ బ్రాంచ్ వద్ద గోల్డ్ బాధితులు ప్లకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. బ్రాంచ్ మేనేజర్, క్యాషియర్ కలిసి చేసిన గోల్డ్ కుంభకోణంలో పోలీసులు రికవరీ చేసిన గోల్డ్ను బాధితులకు అందించడంలో బ్యాంకు సిబ్బంది విఫలమయ్యారని ఆరోపించారు. తాము డబ్బులు చెల్లిస్తామని, తమ బంగారం తమకు తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపల్లి చెక్పోస్ట్ వద్ద ఓ కారులో తరలిస్తున్న నగదును పోలీసులు సీజ్ చేశారు. మహారాష్ట్ర నుండి వస్తున్న ఓ కారులో ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్న 19,60,000 రూపాయలను పట్టుకున్నారు. ఈ రోజు నుంచి నిరాదీక్ష చేస్తున్నాము. మాకు ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. మాకు వెంటనే ఈరోజు పూర్తిగా ఇప్పటి వరకు శిక్షించలేదు. ఎలాంటి శిక్ష జరగలేదు. నెల 15 రోజులు అవుతుంది. ఎస్బీఐలో మా బంగారము ఇస్తామంటూ పబ్బం గడుపుతున్నారు. మాకు ఒక డేట్ టైం అంటూ ఒక 15 రోజులు అని చెప్పారు. రీజనల్ బ్యాంక్ మేనేజర్ వచ్చి 15 రోజులకు ఇస్తామమ్మా, 15 రోజులు ఓపిక పట్టండి అని చెప్పారు. 15 రోజులు గడిచిపోయినాయి. పండగ వెళ్ళిపోయింది. మరి దీపావళి పండుగకు మా బంగారం మాకు కావాలి. దసరాకి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మాకు దీపావళి పండుగకి కనీసం 5 రోజుల ముందు మా బంగారం మాకు కావాలి. ఇవాళ నాటికి నెల 15 రోజులు అయిపోతుంది. కాబట్టి మా బంగారం మాకు ఇవ్వని ఎడలో వాళ్ళు ఏం చేస్తారు అనేది మాకు రీజనల్ బ్యాంక్ మేనేజర్ వచ్చి చెప్పాలి. వాళ్ళు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలంటే రాసి ఇవ్వడం లేదు. పబ్బాలు గడుపుతున్నారు. వీళ్ళు ఎందుకు ఇంత దొంగ పనులు చేస్తున్నారో అర్థమైతలేదు. వాళ్ళు ఇవ్వని ఎడలా మరి మా పరిస్థితి ఏంటి? అందరూ